హాయ్ సార్. నమస్తే. హాయ్ అండి. అయితే వేడి కురుపులంటారు సార్. యాహ్! మామూలుగా సమ్మర్‌లోనే వస్తాయా? లేదంటే ఏ సీజన్‌లోనే వస్తాయా? అండ్ కొన్ని వేడి కురుపులు నొప్పితో ఉంటాయి. కొన్ని హ్మ్. నొప్పి లేకుండా ఉంటాయి. అసలెందుకొస్తాయి ఇవి? రైట్. సో, చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి. అదేంటంటే, వేడి కురుపులనేవి బాడీలో వేడి ఎక్కువైపోయి వస్తాయి అని. అది సైంటిఫిక్‌గా దానికి ఎటువంటి రిలేషన్‌షిప్ లేదు. సో, నేను అడుగుతానన్నమాట. పేషెంట్స్ చాలామంది నా దగ్గరకొచ్చి ఏమంటారంటే, "సార్ మాకు వేడి ఎక్కువ సార్. నాకు వేడి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి సార్" అంటారు. ఒక 10 మంది పేషెంట్స్ వచ్చారనుకోండి. నేను 10 మందిని అడుగుతా. అమ్మ వేడి అంటే ఏమవుతుంది అని. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారనమాట. కొంతమందికి వేడి అంటే ఏంటంటే, బాయిల్స్ రావడం, కురుపులు రావడం. కొంతమందికి వేడి అంటే ఏంటంటే, కాన్‌స్టిపేషన్ రావడం. కొంతమందికి వేడి అంటే ఏంటంటే, యూరిన్‌లో మంట రావడం. కొంతమందికి వేడి అంటే ఏంటంటే, హెడేక్ రావడం. కొంతమందికి వేడి అంటే ఏంటంటే, బాడీ పెయిన్స్ రావడం. ఇట్లా మనము ఒక 100 మందిని తీసుకుంటే 100 మంది 100 కారణాలు. మనము ఇండియాలో ఏంటంటే ఇండియా మొత్తం కాదు, మన ఆంధ్రప్రదేశ్‌లో ఏంటంటే వే ఏది దేనికైనా వేడి అనే వర్డ్ యూజ్ చేస్తారనమాట. సో, అది ఓకే. సైంటిఫిక్ కాదు. సో, మీరు అడిగిన వేడి కురుపులు అంటే ఏంటంటే మనము 2 రకాలుగా చెప్తామనమాట. దాన్ని సబేషియస్ యాబ్సెస్ అంటాం. సబేషియస్ సిస్ట్ అంటాం. హుహు. సో, వేడి కురుపులు అంటే ఏంటంటే మనకు స్కిన్ పైన ఎక్కడైనా ఎస్పెషల్లీ మనకు చెస్ట్ పైన గానీ, తలలో గానీ, ఫేస్‌లో గానీ, నెక్ పైన గానీ, విమెన్‌కైతే అప్పర్ బ్యాక్‌లో ఎక్కువ ఏమవుతుందంటే చీమగుల్లల్లాగా వస్తాయన్నమాట. హుహు. సో, అవి 2 రకాలుంటాయి. ఒకటి చీమగుల్ల ఉంటుంది, పెయిన్ ఉండదు. హుహు. దాన్ని సబేషియస్ సిస్ట్ అంటామనమాట. కొంతమందికేంటంటే చీమగుల్ల ఉంటుంది, పెయిన్ ఉంటుంది. బాగా రెడ్‌నెస్సు, స్వెల్లింగు, పెయిన్ ఉంటుందనమాట. దాన్నేమంటామంటే సబేషియస్ యాబ్సెస్ అంటాం. యాబ్సెస్ అంటే ముదిరిపోయింది. సిస్ట్ అంటే ఇంకా ముదరలేదనమాట. సో, ఇది ఈ రెండిటికి డిఫరెన్స్. నార్మల్‌గా సిస్ట్‌కి గానీ, యాబ్సెస్‌కి గానీ అలోపతిలో ఏంటంటే వాటికి మెడిసిన్ లేదు. వాళ్ళు కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సిందే. హుహు. సర్జరీ చేయించుకున్న మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ హోమియోపతిలో ఏంటంటే, హోమియోపతి ట్రీట్మెంట్ గన వీటికిస్తే సర్జరీ లేకుండా మొత్తం తగ్గిపోయి, సర్జరీ చేస్తే కనీసం మచ్చలు పడతాయి. వీటికి మచ్చలు కూడా పడకుండా కంప్లీట్‌గా తగ్గిపోయి మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చనమాట. సో, అంత ఎఫెక్టివ్‌గా మనము ఈ వేడి గుల్లల్ని ఈ హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. అంటే ఇవి వేడి వల్లనే వస్తాయా సార్? రైట్. వేడి వల్ల రాదండి. ఇవి బేసిక్‌గా ఏమంటామంటే మనం ఇన్ఫెక్షన్ అంటామనమాట. ఆహా! మన స్కిన్ ఉంటుంది కదా! మన స్కిన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయనమాట. స్కిన్‌లో ఏమేముంటాయి? హ్మ్. హెయిర్ వచ్చి హెయిర్ ఫాలికల్ ఉంటది. స్కిన్‌లో ఏమేముంటాయి? ఇంకా చెమట స్వెట్ వస్తుంది. స్వెట్ గ్లాండ్స్ ఉంటాయనమాట. హ్మ్. అదేవిధంగా మనకు బాగా చలేసినప్పుడు వెంట్రుకలన్నీ నీలుక్కుంటాయి స్కిన్ పైన. హ్మ్. ఎట్లా నీలుక్కుంటాయంటే ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కాంట్రాక్ట్ అంటే మన స్కిన్‌లో మజిల్ గూడా ఉంటుందనమాట. చిన్న చిన్న వెంట్రుకంత మజిల్స్ ఉంటాయన్నమాట. హుహు. అంతే గాకుండా మన స్కిన్‌లో ఇంకొక గ్లాండ్ ఉంటుంది. దాన్నేమంటామంటే సబేషియస్ గ్లాండ్ అంటాం. ఈ సబేషియస్ గ్లాండ్ పనేంటి అంటే సీబమ్ సెక్రెట్ జేయడం. కొంతమంది స్కిన్ చూసారా ఆయిలీగా ఉంటుంది. ఆయిలీగా ఉండడం అంటే ఏంటంటే ఈ సబేషియస్ గ్లాండ్ నుంచి సీబమ్ ఎక్కువ అంటే ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడం వల్ల ఆయిలీగా ఉంటుందన్నమాట. సో, హ్మ్. ఈ ఆయిల్ ఏం పని చేస్తుంది అంటే బయట నుంచి లోపలికి ఏవి డిజాల్వ్ కాకుండా అంటే స్కిన్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. మనం ఏ కాస్మెటిక్ పూసినా, ఏ క్రీమ్ పూసినా స్కిన్‌లోంచి లోపలికెళ్ళిపోతది. అట్లా లోపలికి పోకుండా ఆయిల్ ఒక ఫిల్మ్ లాగా యాక్ట్ చేస్తది. బాక్టీరియా, వైరస్ పోకుండా ఒక ఫిల్మ్ లాగా యాక్ట్ చేస్తది. స్కిన్ డ్రై కాకుండా ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. అదెలా ఉంటుంది లోపల అంటే ఒక ద్రాక్ష గుత్తి ఉంటుంది గదా! హ్మ్. ఆ ద్రాక్ష పళ్ళలాగా లోపలుంటుందనమాట. ఆ గ్లాండ్ నుంచి ఒక చిన్న పైపొస్తుంది. ఈ పైపొచ్చి స్కిన్ పైన ఓపెన్ అవుతది. అంటే ఈ గ్లాండ్‌లో ఏమవుతుందంటే ఈ సీబమ్, ఈ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఆయిల్ అనేది ఒక చిన్న పైప్ నుంచి బయటకొచ్చి హ్మ్. స్కిన్ అంతా స్ప్రెడ్ అవుతుందనమాట. హ్మ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చిన్న పైప్ ఉంది చూసారా? హ్మ్. ఈ చిన్న పైపు బ్లాక్ అయిపోతది. బ్లాక్ అయినప్పుడు ఏంటి? లోపలంతా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. బయటికి రావట్లేదు. అంటే లోపలంతా ఆయిల్ చేరుకొని వాచిపోతుందనమాట. హ్మ్. దాన్ని మనం ఏమంటామంటే సబేషియస్ సిస్ట్ అంటాం. హుహు. ఇదే సిస్ట్ అక్కడ బాక్టీరియా చేరి, లేదంటే ఏదన్నా ప్రోటోజోవన్ చేరి ఇన్ఫెక్ట్ అయిపోయిందనుకోండి. ఇన్ఫెక్ట్ అయిందని ఎట్లా తెలుస్తుంది? వైట్‌గా ఉన్న సిస్టు బాగా ఎర్రగా అయిపోవడం, బాగా వాచిపోవడం, బాగా పెయిన్ ఉండడం, టెండర్‌నెస్ ఇట్లా టచ్ చేస్తే పెయిన్ ఎక్కువ కావడం, ఇవన్నీ అయిన స్టేజ్‌లో ఏమంటామంటే సబేషియస్ యాబ్సెస్ అంటామనమాట. హుహు. బేసిక్‌గా సబేషియస్ సిస్ట్ అనేది నాన్ ఇన్ఫెక్టెడ్. సబేషియస్ యాబ్సెస్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అనమాట. సో, హ్మ్. ఇది వేడి వల్లనో, చలి వల్లనో వచ్చింది కాదు. సో, హ్మ్. ఇదేందంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ జరిగి దానివల్ల రావడాన్నే హ్మ్. మనము మన వాళ్ళు తెలియక దాన్ని వేడి వల్ల వచ్చింది అని
వేడిగుల్ల అంటారనమాట. అయితే దీని సైజ్ ఎంత ఉంటుంది సార్? నార్మల్‌గా ఏ సైజ్‌తో ఉంటుంది? ఎంత పెద్ద వరకు ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. హ్మ్. దీని సైజ్ అనేది నేను చూసినది ఒక జస్ట్ 1 to 2 ఒక హాఫ్ సెంటీమీటర్ అంటే 5 మిల్లీమీటర్స్ అంటే ఇంత సైజ్ నుంచి ఇంత సైజ్ అంటే 10 సెంటీమీటర్స్. నేను ఒక ఫీమేల్ పేషెంట్కి చూశాను. 10 సెంటీమీటర్ సబేసియస్ యాబ్సెస్ అంటే ఇంత పెద్ద యాబ్సెస్. సో మనం హోమియోపతిలో ఈ హాఫ్ సెంటీమీటర్ అంటే 5 mm నుంచి 10 to 15 సెంటీమీటర్స్ ఉన్న సబేషియస్ యాబ్సెస్లు కూడా మనం హోమియోపతి ద్వారా ట్రీట్ చేయొచ్చు. ఎలా ట్రీట్ చేస్తారు సార్? అంటే ఏదైనా ఆపరేషన్ చేస్తారా? లేకుంటే నార్మల్ మెడిసిన్‌తోని చేస్తారా? రైట్. సో బేసిక్గా ఈ సబేషియస్ యాబ్సెస్ అనేది అలోపతిలో సర్జరీ. సో మొన్ననే ఒక పేషెంట్ వచ్చారనమాట. ఆమె లేడీ సమ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సరు ఏదో చిన్న సినిమాల్లో చేసిందో ఐడియా లేదు. మీడియా ఫీల్డ్లో అయితే ఉంది. తనకి వీపు పైన ఎక్కడో ఒక చిన్న 3 సెంటీమీటర్ సబేషియస్ యాబ్సెస్ వచ్చింది. యాబ్సెస్ వస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళింది అనమాట. హాస్పిటల్కి పోయి ఆమె ఏంటంటే నేను మోడల్ కదా, సో నాకు అక్కడ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి ఒక జనరల్ సర్జన్, ఒక ప్లాస్టిక్ సర్జన్ ఇద్దరూ కలిసి సర్జరీ చేశారు. అంటే కాస్మెటిక్గా అసలు బయటికి ఏమీ కనపడకూడదు అని చేసిన తర్వాత వాళ్ళకి ఎంత ఖర్చు అయిందంటే 1.5 lakh ఖర్చు అయింది. రైట్. సో నార్మల్గా ఒక సబేషియస్ యాబ్సెస్ సర్జరీ చేయాలంటే 1 lakh వరకు ఖర్చు అవుతుంది. అంటే ఎవరికైనా అది మినిమం అనమాట. 1 lakh అనేది మినిమం. అది సర్జరీ అనేది మ్యాండేటరీ. అలోపతిలో దానికి తప్ప వేరే ఆప్షన్ అంటూ లేదు. హోమియోపతిలో ఏం చేస్తామంటే వితౌట్ సర్జరీ, కత్తి పెట్టకుండా మనము కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలోపతిలో ట్రీట్మెంట్ మీరు కట్ చేసి తీసేశారు. ఇంకో దగ్గర వస్తుంది. వాళ్ళు వచ్చిన దాన్ని కట్ చేసి తీసేయగలరే తప్పితే ఆ టెండెన్సీని తీసేయలేరు. బట్ హోమియోపతిలో అలా కాదు. హోమియోపతిలో మనకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఉన్నది కంప్లీట్గా పోవడమే కాకుండా వితౌట్ సర్జరీ, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో అంత ఎఫెక్టివ్గా మనకు హోమియోపతి మెడిసిన్స్ ఈ సబేషియస్ యాబ్సెస్లో కానీ సబేషియస్ సిస్ట్లో కానీ పనిచేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్ మంచిగా చెప్పారు. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy